క్రిందటి వారం మా ఛానల్లో పంచారామాల యొక్క ప్రసిద్ధి, వాటి యొక్క చరిత్ర మరియు పంచారామాలలో ఒకటైన సోమారామం గురించి తెలుసుకున్నాం. ఈ వారం పంచారామాలలో మరొక క్షేత్రమైన ద్రాక్షారామం గురించి తెలుసుకుందాం. ద్రాక్షారామంను పూర్వం దక్షవాటిగా పిలిచేవారు. ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రములలో ఒకటి. త్రిలింగ క్షేత్రాలు అనగా శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం. ద్రాక్షారామము అష్టదశ శక్తి పీఠాలలో ఒకటి. ఈ క్షేత్రంలో మాణిక్యాంబాదేవి కొలువై తీరారు. ఈ శక్తిపీఠం అష్టదశ పీఠాలలో 12వది. ఈ పీఠంలోని మాణిక్యాంబ అమ్మవారి శక్తి అపారమైనది. 12వ శతాబ్దంలో శ్రీ శంకరాచార్యుల వారు ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు అమ్మవారి శక్తిని చూసి ఇలా అన్నారు: అమ్మా, నీ శక్తి అపారమైనది. నిన్ను చూచుటకు వచ్చే భక్తులు నీ శక్తి వలన నిన్ను నేరుగా చూడలేకపోతున్నారు. కావున నీ చూపును కొంచెం మరల్చమ్మా అని అనగా అమ్మవారు ఆమె చూపుని మరల్చినట్టు ప్రసిద్ధి. ఇప్పుడు మనము ద్రాక్షారామం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. పూర్వము సతీదేవి తండ్రైన దక్ష ప్రజాపతి దక్షవాటిక యాగము చేయ తలుస్తాడు. ఈ యాగమునకు దేవతలనందరినీ ఆహ్వానిస్తాడు. తన కూతురు అల్లుడైన శివుడిని కూడా ఆహ్వానించడానికి కైలాసమునకు ఎగగా ఆ సమయంలో శివుడు తపస్సు యందు ఉంటాడు. ఎంత చూచినను శివుని రాక కనిపించినప్పటికీ కోపాద్రుక్తుడై అక్కడ నుండి విరమిస్తాడు. తన తండ్రి యాగము చూడతలిచిన సతీదేవి శివుణ్ణి కోరగా తనకు ఆహ్వానం లేనందుకు నిరాకరిస్తాడు శివుడు. అయినను సతీదేవి స్వయంగా దక్షవాటికకు చేరుకుంటుంది. ఆహ్వానం ఇవ్వకపోయినా వచ్చినందుకు సతీదేవి తండ్రి ఆమెను అవమానిస్తాడు. ఆమె భర్త మాటలు నిరాకరించి తన తండ్రి యాగమునకు వచ్చిన అవమానం పడినందుకు ఆగ్రహించిన సతీదేవి తన కాలి బొటన వేలుతో భూమిపై గీసి అగ్నిహోత్రం సృష్టించి తన తనువును చాలిస్తుంది. ఈ విషయము తెలియగానే శివుడు కోపాతృప్తుడై తన జటాజుటం నుండి వీరభద్రస్వామిని సృష్టించి దక్షవాటికను నాశనం చేయమని చెబుతాడు. నాశనమైన దక్షవాటికకు వెళ్లిన శివుడు సతీదేవిని చూసి విలపించి కోపాతృప్తుడై సతీదేవిని తన భుజముపై వేసి రుద్రతాండవం మొదలు పెడతాడు. కోపాతృప్తుడైన శివుడిని శాంతింపచేయుటకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవిని 18 భాగాలుగా విభజిస్తాడు. ఆ 18 భాగాలు భూమిపై పడి అష్టదశ శక్తి పీఠాలుగా విరాజిల్లుతాయి. ద్రాక్షారామం ఈ శక్తి పీఠాలలో 12వది. ఎక్కడైతే సతీదేవి తనువు చాలించిందో అక్కడే ఆ పరమశివుడు స్వయంభుగా భీమేశ్వర స్వామిగా వెలిచారు. ద్రాక్షారామం ఆలయాన్ని చాళుక్యుల కాలంలో నిర్మించారని తెలుస్తుంది. ఈ ఆలయమునకు 2 ప్రాకారములు కలవు. బయటి ప్రాకారమునకు 4 దారులు, 4 గోపురాలు ఉన్నాయి. ఈ ఆలయములోని శివలింగము 16 అడుగులు ఉంటుంది. అందుకే ఈ ఆలయమును 2 అంతస్తులుగా నిర్మించారు. ఈ ఆలయమునకు వెనుక భాగమున ఎడమవైపు మాణిక్యాంబ అమ్మవారి ఆలయం ఉంది. ఈ క్షేత్రములో ప్రతిరోజు సూర్యోదయానికి సూర్యకిరణాలు శివలింగంపై పడతాయి. శ్రీ భీమేశ్వర స్వామి వారి లింగము స్ఫటికలింగము. శివలింగం పై భాగము నుండి మధ్య భాగము వరకు శ్వేతవర్ణంలోను, మధ్యము నుండి క్రింది భాగము వరకు నలుపు వర్ణములోనూ ఉంటుంది. ఈ ఆలయములో మరికొన్ని ఆలయములు కలవు. ఇక్కడ మహావిష్ణువు సతీ సమేతముగా శ్రీ లక్ష్మీదేవి అమ్మవారితో కొలువై తీరారు. ఈ ఆలయములో ఇంకను శ్రీ కాలభైరవుడు, విరూప, నటరాజేశ్వరుడు, వామనుడు, విశ్వేశ్వరుడు, నాట్యగణేశుడు, కనకదుర్గ అమ్మవారు మరియు అన్నపూర్ణాదేవి అమ్మవారి ఆలయాలు కలవు. ఈ ఆలయము యొక్క మరిన్ని విశేషాలు తెలుసుకోవటానికి ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించండి. వచ్చే వారం పంచారామాలలో మరొక క్షేత్రం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.